టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ అగ్గి మీద గుగ్గిలంలా మారాడు. సహనం కోల్పోయాడు, అది కూడా డ్యూక్ బాల్ కారణంగా. అయితే ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఎంపైర్తో చాలా తీవ్రమైన వాగ్వివాదానికి దిగాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో బంతి మార్పు విషయంలో ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయంపై గిల్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తమ వాదనను ఎంపైర్ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉండగా సిరాజ్ మరింత ఆగ్యం పోశాడు. అయితే బంతి ఆకారం సరిగ్గా లేదని ఎంపైర్కు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలు వినిపించుకొని ఎంపైర్ బౌలింగ్ చేయాలని సూచించాడు. దాంతో సిరాజ్ కోపంతో బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్ల తర్వాత రూల్స్ ప్రకారం భారత్ కొత్త బంతిని అందుకుంది. అయితే 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి బంతి ఆకారం పూర్తిగా దెబ్బతినేసింది. భారత ఆటగాళ్ల ఫిర్యాదులో బంతి పరిశీలించిన ఎంపైర్ మరో బాల్ని తెప్పించాడు. అయితే 10 ఓవర్లు మాత్రమే ఆడిన బాల్ని తీసుకొచ్చాడు. అయితే ఈ బంతి పాత దానికంటే మరీ ఘోరంగా ఉండడంతో భారత ఆటగాళ్లు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. అదే విషయాన్ని ఎంపైర్కు చెప్పే ప్రయత్నం చేయగా అతను వినిపించుకోలేదు. దాంతో మరింత అసహనానికి గురైన గిల్ ఎంపైర్తో గొడవ పడ్డాడు. అతనికి సిరాజ్ కూడా తోడయ్యాడు. అయితే ఇక్కడ టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సైతం బంతులు త్వరగా ఆకారం కోల్పోవడంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇక మీరు ఆ బంతిని చూడండి, అది 10 ఓవర్లు ఆడిన బంతి కాదు, 20 ఓవర్ల పాటు ఉపయోగించిన బంతి అంటూ తన వ్యాఖ్యానంలో ఎంపైర్ల తీరును తప్పుపట్టాడు. ఈ సిరీస్లో డ్యూక్ బాల్స్ ఉపయోగిస్తూ ఉండగా వీటి నాణ్యతపై చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యాక ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. పదే పదే భారత ఆటగాళ్లు బంతిని మార్చాలని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇక అక్కడ భారత ఆటగాళ్లు బంతిని మార్చండి, బంతి నార్మల్గా లేదు అన్నా కూడా ఎంపైర్లు వినిపించుకోవడం లేదు. ఇక వాళ్ళతో తీవ్రమైన వాగ్వాదానికి దిగాల్సి వస్తుంది. ఆ సమయంలో కూడా వాళ్ళు సరైన బంతులను అందజేయట్లేదు. తద్వారా ఆట పూర్తిగా తారుమారైపోతుంది. అయితే నిజం చెప్పాలి అంటే ఇది ఇప్పుడు మా పరిస్థితికి కొత్త ఏం కాదు. నువ్వా నేనా అని నడుస్తున్న ఈ మ్యాచ్లో ఈ డ్యూక్ బాల్స్ పై చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. ఇది ఎంపైర్లకు చాలా పెద్ద తలనొప్పి. ఎందుకనంటే ఎంపైర్లు గనక ఆటగాళ్ల మాట విని ఆ బంతిని కనుక మార్చినట్టయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నిజానికి ఎంపైర్ ఇక్కడ కొద్దిగా డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. ఎందుకనంటే శుభ్మన్ గిల్ వచ్చి బంతి ఆకారం మారిపోయింది అన్నప్పుడు వాళ్ళు కనీసం చెక్ చేయకుండా, ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టుగా వాళ్ళు ఆ ఆకారాన్ని ఇంకొక ఆకారంలో పెట్టి అది సరిగ్గా ఉందో లేదో చూసి అది సరిగ్గా లేకపోతే బంతిని మార్చాల్సిందే. ఎందుకంటే ఆ బంతిని తయారు చేసింది నేనో మీరో ఇంకెవరో కాదు. ఆ బంతిని మనం ఐసీసీ దగ్గర నుంచి తీసుకుంటాం. అయితే ఇక పట్టుమని 10 ఓవర్ల పాటు కూడా బంతి నిలవటం లేదు. ఈ సందర్భంగా డ్యూక్ బాల్స్ నాణ్యతపై చాలా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఎంపైర్లకి ఆటగాళ్ళకి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. డ్యూక్ బాల్స్ నాణ్యత లేకపోవడం వల్ల కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగానే బంతి ఆకారం దెబ్బతింటోంది. దాంతో ఆటగాళ్లు పదే పదే అంటే నిజం చెప్పాలి అంటే ప్రతి 10 ఓవర్లకి ఒకసారి బంతిని మార్చాల్సి వస్తుంది. టెస్ట్ క్రికెట్లో ఇలాగ నిర్దిష్టంగా 20 ఓవర్లు 50 ఓవర్లని ఉండదు. T20 వన్డే లాగా టెస్ట్ ఫార్మాట్ అంటేనే చాలా వందల్లో ఓవర్లు నడుస్తూ ఉంటాయి. ఎందుకనంటే 5 రోజుల ఆట కాబట్టి. ఈ క్రమంలో ఆటగాళ్లతో ఎంపైర్లతో ఆటగాళ్ళు చాలా ఎక్కువగా వాదించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే బంతిని అక్కడున్న ఫీల్డ్ ఎంపైర్ చూసి ఇది బాలేదు అని వెనక్కి పంపిస్తే మళ్ళీ అదే బంతిని కొద్దిగా తుడిచేసి మళ్ళీ కిందకి పంపిస్తున్నారు. అయితే ఆటగాళ్ళు చూసి ఏంటిది, ఇది మరింత ఘోరంగా ఉంది అంటూ బాధపడుతున్నారు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ నుంచే సమస్య మొదలైంది. బంతి త్వరగా ఆకారం కోల్పోవటం, దానివల్ల స్వింగ్ లభించకపోవటం జరుగుతోంది. లార్డ్స్ టెస్ట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో కూడా డ్యూక్ బాల్స్ నాణ్యత చర్చనీయాంశంగా మారింది. 80 ఓవర్ల తర్వాత భారత్ తీసుకున్న కొత్త బంతి కేవలం 63 బంతుల్లోనే ఆకారం కోల్పోయింది.
ఎక్కడ 80 ఓవర్లు, ఎక్కడ 63 బంతులు. 63 బంతులు అంటే కనీసం 6 ఓవర్లు అని చెప్పుకోవచ్చు. 10 ఓవర్లు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక దీంతో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుకే ఫస్ట్ ఎళ్లి నార్మల్‌గా బంతి మార్చాలని చాలా కూల్‌గా సూచించాడు. నిజానికి శుభ్మన్ గిల్ మంచి కూల్ కెప్టెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అంత ఇదైతే కాదు. అయితే బంతిని మార్చడం కుదరదని సరిగ్గా సమాధానం చెప్పకుండా శుభ్మన్ గిల్ విషయంలో ఎంపైర్ తప్పు చేశాడు. దాంతో 1కి 2 సార్లు చెప్పిన శుభ్మన్ గిల్ ఇది కరెక్ట్ కాదు అంటే అప్పుడు ఏదో చెక్ చేసి సరే అని చెప్పి బంతిని మార్చారు. సరే బంతి మార్చిందైనా బావుందా అంటే అది ఇంకా నాసిరకంగా ఉంది. ఎంతలాగా అంటే ఘోరం అన్నమాట. దీనికన్నా ఆ 10 ఓవర్లు వేసి పాడైపోయిన బంతే చాలా బెటర్. అయితే కామెంటేటర్లే కాదు, అక్కడున్న బెన్ స్టోక్స్ కూడా రంగంలోకి దిగాడు. బెన్ స్టోక్స్ కూడా ఏమన్నాడంటే ఈ బంతి కరెక్ట్‌గా లేదని, మార్చాలని అన్నాడు. దాంతో గొడవ ఇంకాస్త ముదిరింది. అయితే ఎంపైర్లు ఎంత చెప్పినా వినట్లేదే. అక్కడ తీసుకొచ్చిన బంతులన్నీ కూడా నాసిరకం బంతులే. ఏవి కరెక్ట్‌గా లేవు. ఏవి బంతుల్లాగా గుండ్రంగా కూడా లేవు. ఈ క్రమంలో ఇక శుభ్మన్ గిల్ ఎంపైర్ పైన నోరు పారేసుకున్నాడు. సిరాజ్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది 10 ఓవర్ల పాత బంతా? మేమేమన్నా చిన్నపిల్లలం అనుకుంటున్నారా? లేదా గల్లీ క్రికెట్ ఆడుతున్నాం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించాడు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎవరి మాటను పట్టించుకోవటం లేదు. ఆ తర్వాత అదే పరిస్థితి అక్కడ బెన్ స్టోక్స్ వాళ్ళకి కూడా వచ్చింది. ఆ సమయంలో వాళ్ళకి కూడా అతి తక్కువ బంతుల్లోనే అంటే ఇంకా ఈసారి 48 బంతుల్లోనే ఆకారం కోల్పోవాల్సి వచ్చింది. అంటే 48 బంతులంటే బంతికి 6 చొప్పున అసలు దాదాపుగా 6, 8 అంటే 8 ఓవర్స్ 10 పట్టుమని 10 ఓవర్లు రావట్ల. బెన్ స్టోక్స్ వాళ్ళకేమో అంటే ఆ ఇంగ్లాండ్ జట్టు వాళ్ళకేమో ఈజీగా అక్కడ బంతుల్ని మార్చేస్తున్నారు. కానీ శుభ్మన్ గిల్ విషయంలో మాత్రం బంతిని మార్చడం లేదు. వచ్చిన బంతులేమో చండాలంగా ఉంటున్నాయి. ఇదేంటి అని అడిగితే దానికి సరైన సమాధానం లేదు. దాంతో శుభ్మన్ గిల్ రంగంలోకి దిగాడు. అయితే రేపొద్దున నిజంగా శుభ్మన్ గిల్ గనక ఎంపైర్ మీద నోరు పారేసుకున్నందుకు తనని ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఒక ఎంపైర్ అనేవాడు బంతి బాలేదు, బంతిని మార్చాలి అంటే దానికి సరైన సమాధానం ఇవ్వాలి. లేదా ఏదో ఒక రకంగా ఆ బంతిని మార్చాలి. సరే మార్చలేదు, ఇంకా చాలా రిక్వెస్ట్ చేయడము, దాన్ని బంతిని యాక్సెప్ట్ చేయకపోవడం ఇవన్నీ చేస్తూ పోనీ తీరా బంతి మార్చిన తర్వాతైనా అది సరిగ్గా నిలకడగా ఉందా అంటే అది లేదు. వేరే రకంగా ఉంది. సో ఇప్పుడు గనక నిజంగా గనక ఐసీసీ వాళ్ళు శుభ్మన్ గిల్ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ కూడా రివర్స్ కౌంటర్ యాక్షన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జట్టు కెప్టెన్‌గా బంతిని తీసుకునే బాధ్యత ఖచ్చితంగా శుభ్మన్ గిల్‌కి ఉంది. చెప్పే క్రమంలో 3 సార్లు, 2 సార్లు అంతసేపు డిస్కషన్ జరుగుతున్నప్పుడు కనీసం అంటే కనీసం అక్కడున్న ఎంపైర్ స్పందించాలి కదా! మరి ఈ విషయం గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మాకు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.